ధర్నా చౌక్లో వారి వల్ల ధర్నా చేస్తారు. ప్రజాస్వామ్యంలో ధర్నాలకి అవకాశం లేకుండా ధర్నా చౌక్ని ఎత్తేసిన చరిత్ర టీఆర్ఎస్ పార్టీ. మళ్ళీ ధర్నాలు చేసుకునే వెసులుబాటు కలగజేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ. ఈ రాష్ట్రంలో ఎవరికి ధర్నా చేసే హక్కే లేదని ధర్నా చౌక్లు ఎత్తేసినటువంటి ఆ స్థలంలో ఇలా కేటీఆర్ గారు మరి ఏ రకంగా కూర్చొని ధర్నా చేస్తున్నారో ప్రజలు ఆలోచించుకోవాలి. గ్లోబరీనా సంస్థ తెలంగాణ రాష్ట్ర ప్రజలు మర్చిపోలేదు. భారత లేని అక్రమాల పుట్టైనటువంటి గ్లోబరీనా సంస్థకి ఆనాడు ఇంటర్మీడియట్ పరీక్షలు దిద్దే అవకాశం కల్పించి దాదాపు 26-27 మంది ప్రాణాలు పోవడానికి కారణమై లాంటి గ్లోబరీనా సంస్థను విచారణ జరిపి ఇంతవరకు ఆ విచారణ ఏం చేయండి, ఆ రిపోర్ట్ ఏంటి, ఎందుకు బయట పెట్టాలి? 2019లో జరిగింది. ఆ తర్వాత ఆ రిపోర్ట్ ఎందుకు బయట పెట్టే సాహసం లేదు, ఎందుకు బయట పెట్టాలి? ఇప్పటికైనా వారు ప్రతిపక్ష నాయకుడిగా అడిగితే కాంగ్రెస్ పార్టీ ఆ రిపోర్ట్ను బహిర్గతం చేస్తారు. 1-2 కాదు, దాదాపు 28 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. అలా కుటుంబాల పరిస్థితి ఏంటి? ఒక్కసారైనా మీరు మీ నాన్నగారు ఆలోచించినారా? ఇవాళ మేము దాన్ని విచారణ జరిపిస్తే పక్షాధిపడ్డారు. కాబట్టి మీరు అడిగితే మా ప్రభుత్వం ఆ రిపోర్ట్ని బహిర్గతం చేయడానికి సిద్ధంగా ఉంది. ఇదే గ్లోబరీనా సంస్థ పేర్లు మార్చుకొని మళ్ళీ విద్యార్థుల జీవితంలో ఆడుకుంటా ఉంది. ఇలా కేంద్రంలో మళ్ళీ పరీక్ష నిర్వహణలో భాగస్వామ్యం అయింది. దీన్ని బట్టి మాకు అర్థమయ్యేది ఎక్కడో కేటీఆర్ గారి ప్రమేయం దీంట్లో ఉంది అనేటువంటి మాట అనుమానానికి తావిస్తాం.